తిరుపతి వేదికగా జరుగుతున్న అమరావతి ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా 5వ రోజు క్రీడాకారులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శాప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, శాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి క్రీడలకు దగ్గరగా ఉండాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా యువతలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ర్యాలీ సాగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా తీర్చిదిద్దడం కోసం తిరుపతి వేదికగా ఈరోజు డ్రగ్స్ వద్దు క్రీడల ముద్దు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనతో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, రాష్ట్రంలో ఈ యొక్క డ్రగ్స్ పైన కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా తిరుపతి వేదికగా కూడా ఈ యొక్క శ్రీకారం చుడుతున్నారు. ఏ విధంగా అనుకోవచ్చు? మనం చూసుకున్నట్టయితే డ్రగ్స్ బారిన పడేది ఎక్కువ శాతం మంది 25 సంవత్సరాల లోపు యువత. వీళ్ళందరికీ ఒకవైపు మనము అవగాహన కల్పించడం, కౌన్సిలింగ్ చేయడం మన బాధ్యత. అదేవిధంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కూడా ఉక్కుపాదం మోపాల్సిన ఇది కూడా ఉంది. దాంట్లో భాగంగానే డ్రగ్స్ను బారిన పడకుండా అంటే క్రీడలు పెద్ద ఎత్తున టేకప్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే గడిచిన 4 రోజులుగా అమరావతి ఛాంపియన్షిప్ చేస్తున్నామో నిన్న కంప్లీట్ అయిపోయింది. ఈ అమరావతి ఛాంపియన్షిప్లో ఇక్కడికి వచ్చేసినటువంటి సుమారుగా 15,000 మంది క్రీడాకారులు పిల్లలతో భారీ ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ వద్దు క్రీడల ముద్దు అనే కార్యక్రమాన్ని కూడా ఒక ర్యాలీ విధంగా పెద్ద ఎత్తున ఈరోజు జిల్లా యంత్రాంగం, శాప్ అఫీషియల్స్ అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎక్కువ మంది కూడా యువత కూడా ఎక్కువ దీని బారిన పడకుండా కూడా ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తారు? మనం చూసుకుంటే డ్రగ్స్ వల్ల వచ్చే మనకి అనేక నష్టాలు అందరు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, చూస్తున్నాం కళ్ళెదురుగా. ఒకవైపు దాన్ని కూకటి వేలతో మనం ప్రకటించాలంటే వాళ్ళకి ఆల్టర్నేట్గా పిల్లల్ని ఎంగేజ్ చేయాలి. పిల్లలు ఎంగేజ్ అవ్వాలంటే క్రీడల్లో వాళ్ళు పాలు పంచుకోవాలి, భాగస్వాములు అవ్వాలి. ఈరోజు ప్రభుత్వం ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా అని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ అని ఇట్లాగా రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో ఉన్న పిల్లలందరినీ క్రీడల వైపు మళ్ళించినట్టయితే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకొని డ్రగ్స్ బారిన పడకుండా ఉంటారనేది మన ఒక ముఖ్య ఉద్దేశం. దీన్ని తల్లిదండ్రులు కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఈ డ్రగ్స్ బారిన పడకుండా చూడాలంటే పిల్లల్ని దాంట్లో ఎంగేజ్ చేయాలి. స్పోర్ట్స్లో, గేమ్స్లో ఎంగేజ్ చేసినట్టయితే ఖచ్చితంగా పిల్లలు దాన్ని టేకప్ చేసి డ్రగ్స్కి దూరంగా ఉంటారు. సార్ మీరు చెప్పండి సార్, అంటే తిరుపతి వేదికగా ఈ యొక్క డ్రగ్స్ పైన కూడా ఉక్కుపాదం మోపే విధంగా సమ్మర్ బేరీకి పిలుపునిచ్చారు. ఈ యొక్క ర్యాలీతో ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు సార్, అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా? చాలా కాలంగా డ్రగ్స్పై మనం పూర్తిగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఇంతమంది అమరావతి ఛాంపియన్షిప్ ద్వారా యువత ఒక మెసేజ్ ఇవ్వడం, యువతే సమాజానికి భవిష్యత్తు, వారు మార్చాలనుకుంటే మొత్తం సమాజాన్ని మార్చగలరు. కాబట్టి వారి ద్వారా, మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, యువత మంచి భవిష్యత్తుని అలవాటు చేసుకోవాలి, ఒక టార్గెట్ ఓరియంటెడ్లో ముందుకు వెళ్ళాలి. మంచి భవిష్యత్తు కోసం మంచి అలవాట్లతో స్పోర్ట్స్ ద్వారా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎవరైతే ఈ మారక ద్రవ్యాలకు అలవాటు పడతారో వారి భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి వారందరికీ అవగాహన కల్పించడం, ఎవరైతే అలవాటు పడ్డారో వారిపై రీహాబిలిటేట్ చేయడం, అదేవిధంగా ఎవరైతే చెప్పిన మాట వినకుండా మరీ కేసెస్ ఇన్వాల్వ్ అవుతారో వారిపై చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా మనం సమాజాన్ని, తిరుపతిని కూడా పూర్తిగా ఈ మార్గద్రవ్య ఇన్ఫ్లుయెన్స్ నుండి బయటికి తీసుకెళ్ళడానికి మీ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా అదేవిధంగా ఏదైతే ఈ యొక్క క్రీడలకు సంబంధించి విద్యార్థులను కూడా మోటివేట్ చేయడం కోసం కూడా ఒక పెద్ద ఎత్తున ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే 4 రోజుల పాటు జరిగిన ఈ యొక్క ర్యాలీ కూడా నిన్నటితో ముగిసింది. ఇందులో భాగంగా క్రీడలు ముద్దు, డ్రగ్స్ వద్దనే నినాదంతో కూడా శాప్ ఆధ్వర్యంలో కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. మనతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, డ్రగ్స్ వద్దు క్రీడల ముద్దు కార్యక్రమంతో పెద్ద కార్యక్రమానికి నాంది పలికారు. ఈ తిరుపతి నుంచి ఏ విధంగా ఉంది? ఈరోజు గంజాయి డ్రగ్స్కి యువత బారిన పడతారు, అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారు. దానికి చెక్ పెట్టాలి. ఈరోజు మనం క్రీడాకారుడు అంటే ఏదో
మనం ఆటలకే పరిమితం కాదు, అవేర్నెస్ కూడా చేయాలి. ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్లో గెలుపొందిన క్రీడాకారులతో, విద్యార్థులతో, మహిళా యూనివర్సిటీ, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈరోజు గంజాయి రహిత రాష్ట్రం కోసం ఈరోజు ఒక అవేర్నెస్ ర్యాలీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. యువత డ్రగ్స్కి అలవాటు పడకుండా క్రీడల పట్ల ఒక మొగ్గు చూపించే విధంగా కూడా వాళ్ళని తీసుకొచ్చే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది. అంటే డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు అంటే ఏదో ఫ్యాషన్గా ప్రారంభించి ఆ తర్వాత వ్యసనానికి బానిసై కూడా ఆ కుటుంబం పూర్తిగా కూడా నాశనమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దేశ భవిష్యత్తు యువతే. అలాంటి యువత కూడా ఇట్లాంటి చెడు మార్గంలో వెళ్లకుండా కూడా సన్మార్గంలో నడిచే విధంగా, అదేవిధంగా క్రీడల పట్ల కూడా వాళ్ళు మొగ్గు చూపించే విధంగా కూడా ఈ యొక్క ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి కూడా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరు, అదేవిధంగా స్టాఫ్ చైర్మన్ రవినాయుడు కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణాతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.